జగిత్యాల జిల్లా కొండగట్టులో అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఫ్లెక్సీలకు అగ్ని ప్రమాద బాధితులు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాద బాధితులకు న్యాయం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటానికి ప్రత్యేకంగా పాలాభిషేకం చేశారు. ఈ ప్రమాదంలో నష్టపరిహారం అందడంతో తాము సంతోషంగా ఉన్నామని, తమకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మంత్రి లక్ష్మణ్ కుమార్లకు ప్రమాద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన క్షణం నుంచి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దీన్ని తన కుటుంబానికి జరిగిన ఘటనగా భావించి నిరంతరం సమన్వయం చేస్తూ బాధితులకు అండగా నిలిచారని కొనియాడారు. ఈ అగ్ని ప్రమాదంలో నిరుపేద కుటుంబాలు అన్నీ కోల్పోయాయి. ఎమ్మెల్యే ఘటనాస్థలానికి వచ్చి బాధితులకు ధైర్యం చెప్పారు. వారి పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బాధితులకు ప్రత్యేకంగా నష్టపరిహారం మంజూరు చేశారు. గతంలో కొండగట్టు బస్సు ప్రమాదం వంటి ఘటనలో పరిహారం అందని సందర్భాలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సత్యప్రసాద్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిఎస్కే న్యూస్. జగిత్యాల డిస్ట్రిక్ట్ కొండగట్టు దగ్గర మనం గుట్టకింది ప్రాంతంలో ఉన్నాము. షార్క్ సర్క్యూట్ ద్వారా కాలిపోయిన షాపుల దగ్గరకు వచ్చినాము. నష్టపరిహారం అందిందా? ఎట్లుందమ్మా? మరి సంతోషంగా ఉన్నారా? పేరు నష్టపరిహారం అందిందా? మరి హ్యాపీగా ఉన్నారా మీరు? హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిఎస్కే న్యూస్. జగిత్యాల డిస్ట్రిక్ట్ కొండగట్టు దగ్గర మనం గుట్టకింది ప్రాంతంలో ఉన్నాము. మా గ్రామం కొండగట్టు. మా కోసం సహాయం చేస్తామని అన్నారు మేడిపల్లి సత్యం అన్న గారు, వడ్లూరి లక్ష్మణ్ అన్న గారు, మా ఊరు మా గ్రామ సర్పంచ్ గారు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. మాకంటూ సహాయం చేస్తానని 29/11/2025 నాడు శనివారం నైటు మాకు షాపులు కాలినాయి. తెల్లారి ఫోన్ చేయంగానే వచ్చి మమ్మల్ని ఓదార్చి మేము మా వంతు మేము సహాయం చేస్తామమ్మా అని చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకున్నారు. సారు సహాయం చేశారు. అందరి సార్లకు ధన్యవాదములు. అమ్మా ఏం పేరు? ఓకే, ఇప్పుడు మీకు షార్ట్ సర్క్యూట్కు మరి కాలిపోయిన షాప్ నష్టపరిహారం అందిందట. ఎట్లుందమ్మా మరి మీ సంతోషం? మాకు వచ్చిన దానికైతే సంతోషం. అమ్మా మీరు చెప్పండి. కడపలాగా కొంత నష్టపరిహారం వచ్చిన దానికి ఎంతో కొంత మాకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యనారాయణ ఇచ్చిండు. మాకు వచ్చింది సంతోషమే, చిన్న సంతోషమైన సత్యమైనకు మేము కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నాం. పాలాభిషేకం కూడా చేసినాం ఈరోజు. అమ్మా మీరు చెప్పండి. ఏం పేరు? జ్యోతి. ఇట్రండి. చెప్పండి అమ్మా, మీకు నష్టపరిహారం అందిందా? అందిన గడిపి సంతోషం. నష్టపరిహారం అందిందా? ఎట్లుందమ్మా? మరి సంతోషంగా ఉన్నారా? పేరు నష్టపరిహారం అందిందా? మరి హ్యాపీగా ఉన్నారా మీరు? సార్ నమస్తే. మేడం నమస్కారం. కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందేలా మీ పార్టీ చర్యలు తీసుకున్నారు. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు సార్? వాస్తవంగా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దాన్ని ఎవరు తీర్చలేనిది. జరిగిన సంఘటన మీద మా ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే తను చాలా వేగంగా స్పందించి వెంటనే కలెక్టర్ గారితో, మినిస్టర్ గారితో, సీఎంఓ ఆఫీస్తోని తన కుటుంబ సభ్యులకు నష్టం జరిగినట్టు ఫీల్ అయి వాళ్ళకు మొత్తం అంటే ఇలాంటి కట్టుబట్టలు లేకుండా కాలిపోవడం దాన్ని బాగా బాధించింది. వాళ్ళకు సత్వర న్యాయం చేయడానికి తను ప్రతిరోజు సీఎం ఆఫీస్తో మాట్లాడి, మినిస్టర్తో మాట్లాడి, కలెక్టర్తో మాట్లాడి వాళ్ళకు ఆర్థిక సాయం అందేలా చేశారు. బాధితులకు ప్రతి ఒక్కరికి వాళ్ళకు సత్వర న్యాయం అంటే ఉండడానికి, మళ్ళీ జీవనోపాధి కల్పించడానికి చర్యలు తీసుకోవడానికే ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు ప్రయత్నించారు. దానివల్ల వాళ్ళు మళ్ళా తిరిగి జీవనోపాధి పొందుతారు. రెండోది, వాళ్ళకు ఏం లేకుండా అంటే బోకెలు ఏం లేకుండా ఉండడం వల్ల కూడా వాళ్ళ దీన స్థితిని చూసి ఇంత త్వరగా ఎమ్మెల్యే గారు స్పందించి పనిచేశారు. ఈ నష్టపరిహారంలో మీ పార్టీ తీసుకున్న చొరవ ఎంతవరకు సార్? 100% ఆ రోజు జరిగిన సంఘటన, రాత్రి జరిగిన సంఘటనలో మా పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు,
స్థానిక ప్రజలు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ ఆ రోజు రాత్రి 1-2 గంటల దాకా సహాయక చర్యలు తీసుకొని వాళ్ళకు తర్వాత కానీ వాళ్ళకు కావాల్సిన భోజన సౌకర్యాలు, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మా పార్టీ 100% ముందున్నది. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యే గారు వారికి ఎలాంటి లోటు రాకుండా చూడమన్నారు కాబట్టి మేము వాళ్ళని పరిశీలించి బాధితులందరికీ ప్రభుత్వం ప్రకారం నష్టపరిహారం అందిందా? తప్పకుండా మేడం, అందులో నష్టపోయిన ప్రతి ఇంటికి ఒక ఆఫీసర్ ఒక రోజు కాకుండా 3 రోజులు ఇంటింటికి తిరిగి వాళ్ళ స్థితిగతులను పరిశీలించి దానికి సంబంధించిన ప్రూఫ్స్ తీసుకొని అతను దాదాపు ఒక 20-25 షాపులు ఏమి లేకుండా కాలిపోయినాయి. దానిలో మనం ఏం చూడాల్సిన మిగతా పాక్షికంగా నష్టపోయిన వాళ్ళను వాడికి పోయి చూసి రాసుకొని వాళ్ళ స్పాట్ మీద ఉండి తీసుకున్న నష్టపరిహారం లెక్కలు, దానిలో ఎలాంటి అవకతవకలు లేవు. దీనిలో ఇది ఇంత త్వరగా వాళ్ళను ఆర్థిక సాయం చేయడం అనేది గొప్ప విషయం. నష్టపరిహారం పంపిణీ ప్రక్రియ ప్రభుత్వ మార్గదర్శకాలు, విధి విధానాల మేరకు పూర్తయిందని చెప్పవచ్చా? ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అయితే ఈ అమౌంట్ రాదు మేడం. సీఎం గారు, మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు సీఎం దృష్టికి తీసుకుపోయి ప్రత్యేక కేసుగా పరిగణించి వీళ్ళంతా వలస జీవులు కాబట్టి వీళ్ళకి జీవనోపాధి లేదు కాబట్టి మనం తప్పకుండా చేయాలని